ఈ న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లెలకు సంక్రాంతి శోభ, కేవో మల్లవరంలో వేడుకలు ప్రారంభించిన యనమల దివ్య. ఆత్రేయపురం ఉత్సవ ప్రోమో ఆవిష్కరణ కనువిందు చేస్తాయని బండారు. తుని మండలంలో ప్రజా దర్బారుకు విశేష స్పందన, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన. అన్నవరం దేవస్థానం ఈవో క్షేత్రస్థాయి పరిశీలన, సదుపాయాలపై ఆరా. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలతో ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వమని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా వినతులను స్వీకరించి చాలా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. జననేత్రికి జననీరాజనం, అభివృద్ధి ప్రధానికి పుష్పాభిషేకం. వివక్షత లేకుండా అందరి కోసం పరితపించి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిట నిలుపుతున్న ప్రజానేత్రి ప్రభుత్వ విప్ యనమల దివ్యకు తుని మండలం కేవో మల్లవరం బ్రహ్మరథం పట్టింది. ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా పాలకురాలు ఎమ్మెల్యే యనమల దివ్య రాక కోసం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన మహిళలు ఆమె ఆగమనంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. తొలుత ఆలయాల్లో పూజలు చేసిన యనమల దివ్య తర్వాత టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య తుని మండలం కేవో మల్లవరంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. తమ కష్టాలను మేడం గారికి చెవికేస్తే కష్టాల కడగండ్ల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకం మూటగట్టుకున్న ప్రజానీకం ప్రజా దర్బార్కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. దీర్ఘకాలంగా పెరుగుతున్న సమస్యలకు పరిష్కారం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఆమె రాజకీయాలకు తావు లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని, ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చిటికల శ్రీనివాసరావు, తెలుగు రైతు అధ్యక్షుడు సుర్ల బోడయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా మన నమస్కారాలు. ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ఇవాళ పనులన్నీ మానేసుకొని నేను వస్తున్నాను, మా సాటి మహిళ వస్తుందని చెప్పేసి మీరందరూ కూడా పనులు మానేసుకొని ఇవాళ నా కోసం వేచి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా. అలాగే ఇంకా కేవో మల్లవరం గ్రామానికి వస్తే మొదటి నుంచి ఈ పంచాయతీలన్నీ టీడీపీయే. పోయినసారి ఏదో పొరపాటు అయింది తప్పించి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు అందరు కూడా మొదటి నుంచి ఒకటే పార్టీ తీసుకొని వస్తుందంటే అన్నిటికన్నా అభివృద్ధి అయిన గ్రామం ఏదైనా మన తుని మండలంలో ఉందంటే అది కేవో మల్లవరం అనే చెప్పుకోవాలి. ముందుగా ఫస్ట్ నుంచి కూడా ఏదైనా గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ కానీ ఏదైనా అభివృద్ధి స్కీమ్ కానీ ఉంటే ఫస్ట్ మొట్టమొదటి మనిషి ఎవరు ఉన్నారంటే మా శ్రీనివాస్ గారు ఫస్ట్ నా ఆఫీస్ దగ్గర ఉంటారు. మొదట గవర్నమెంట్ పథకం ఏదైనా ఇచ్చినా కానీ మా ఊరికి కావాలి అని చెప్పేసి ఫస్ట్ అలా తీసుకొచ్చి మీ ఊరిని బాగు చేశారు. అది కూడా ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో మళ్ళీ ఎటువంటి పొరపాటు పోకుండా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా నిలబడాలి. మీ గ్రామానికి మీరు నిలబడినట్టు అవుతుంది మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే. అలాగే ఇంకో ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మీ ఊరికి 40 లక్షలు ఇవ్వడం జరిగింది.
దీన్ని బట్టి మనకి 17 లక్షలతో ఒక రోడ్ పూర్తి అయిపోయింది. మీ అందరికి కళ్ళకి ఎదురుగా మీ గ్రామం అభివృద్ధి అవుతున్నట్టు కనిపిస్తుందా అమ్మా? మీ అందరికి పనులు అవుతున్నట్టు కనిపిస్తున్నాయా? అందుకే ఈ కూటమి ప్రభుత్వం మాటలు కాదు చేతల ప్రభుత్వం అని మీ అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చిందా ఈ కూటమి ప్రభుత్వం అంటే? కోనసీమకు పర్యాటక శోభ చేకూర్చే ప్రధాన లక్ష్యంతో ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు ఆత్రేయపురంలో సంక్రాంతి ఉత్సవం పేరుతో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఆత్రేయపురం ఉత్సవం ప్రోమో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆత్రేయపురం మండలం లొలలాకుల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో జాతీయ స్థాయిలో ఈత డ్రాగన్ పడవల పోటీ నిర్వహిస్తున్నామన్నారు. డ్రాగన్ పడవల పోటీలకు ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు వివిధ రాష్ట్రాల నుండి 25 జట్లు రాబోతున్నాయని 250 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్పంచుకోబోతున్నారని తెలిపారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటనున్నాయి. రంగరంగ వైభవంగా శోభాయానంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ 14ని ప్రారంభమవుతుంటే 11వ తేదీని ఆత్రేయపురం ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతా ఉన్నాయనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం జరిపినటువంటి రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరుని గౌరవాన్ని తీసుకొచ్చాయి. అదే స్ఫూర్తితో ఈనాడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ సహకారం, దాతల సహకారం, పెద్దల సహకారం, జిల్లా యంత్రాంగం సహకారం అందరితోటి ఈనాడు భారీ స్థాయిలో అంతకు మించి 10 అంచనాలతో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యాం. అంటే ఈ రోజు 9వ తేదీ, 11వ తేదీన ఉదయం కార్యక్రమాలు ఆరంభం కాబోతా ఉన్నాయి. ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా ఒక టూరిజం హబ్ గా తయారు చేయాలనే ఆలోచనతో ఈ సంబరాల్లో దానిని కూడా భాగస్వామి చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్ కింద డ్వాక్రా ఉత్పత్తులు, ఇతర పిల్లలకు, మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా వినోదభరిత లేదా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ఏర్పాట్లతోటి, లైటింగ్ తోటి, డెకరేషన్లతోటి, పూల అలంకరణలతోటి ఆత్రేయపురం సెంటర్ కేంద్రంగా తాడిపూడి బ్రిడ్జిన ఆరంభంగా అక్కడ నుంచి డ్రాగన్ పడవల పోటీలు, కాకినాడ జిల్లా తొండంగి మండలంలో టీడీపీ పొలిటికల్ సునామీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుని పోతుంది. వైకాపా శ్రేణులు వలసబాట పట్టి అధికార టీడీపీ పంచున చేరుతున్నారు. గ్రామాభ్యుదయం కోసం కలిసికట్టుగా పనిచేస్తామంటూ యనమల నాయకత్వానికి వైసీపీ శ్రేణులు జయకొడుతున్నారు. తాజాగా ఇవాళ తొండంగి మండలం కొమ్మనాపల్లికి చెందిన దళిత నాయకులు ప్రభుత్వ విప్ యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరారు. తొండంగి మండలంలో దళిత నేతలు మేము సైతం అంటూ యనమల నాయకత్వానికి జయకొడుతున్నారు. ఇప్పటికే వలసలతో మండలంలో వైకాపా చాప చుట్టేసింది. వలసలను నిలువరించలేక వైకాపా నాయకత్వం చేతులెత్తేసింది. ఇక ఆశలుడిగిన కొమ్మమానపల్లి దళిత వైకాపా శ్రేణులు టీడీపీలో చేరారు. ఇవాళ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి పర్యవేక్షణలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొమ్మనాపల్లి గ్రామ టీడీపీ నేతలు కోనా నాగేశ్వరరావు, కోనా రాంబాబు, బోనేపల్లి శంకర్రావు, శివకోటి మహాదేవుడు, కాకాడ నాని, దళిత నేత తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో 100 మంది దళిత నేతలు ప్రభుత్వ విప్ యనమల దివ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ టీడీపీలో చేరిన వారిలో శివకోటి కృష్ణ, శివకోటి నరసింహమూర్తి, దడాల మరియమ్మ, కటారి అప్పారావు, అడ్డాల రాజా, మిరియాల సూరిచక్రం, తోలం శ్రీను, కాకా చంద్రయ్య, కాకాడ నాగేశ్వరరావు, శ్రీమంతుల సత్యబాబు, కాకాడ కామరాజు, కాకాడ ఇస్రాయేలు, కాకాడ నూకరాజు, కాకాడ సుబ్బారావు, అడ్డాల వీరబాబు, గంపల నాగేశ్వరరావు, బోడపాటి లాజర్, శివకోటి నానిబాబు, కాకాడ అబ్బాయి, కాకాడ చిన్నప్పారావు తదితరులు పాల్గొన్నారు. కొమ్నాపల్లి గ్రామ పెద్దలకు అలాగే ఇవాళ జాయిన్ అయిన కొమ్నాపల్లి గ్రామస్తులందరికీ కూడా వెల్కమ్. మీ అందరికీ కూడా ఇవాళ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో చేరినందుకు నిజంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా
ఈ కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమం కానీ అలాగే అభివృద్ధి పనులందరూ కూడా మీ ఊళ్ళో జరిగి ఉంటాయి. అవన్నీ చూసి కూడా ఇవాళ మీరు అందరూ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళ టీడీపీ పార్టీలో చేరారు. చాలా సంతోషం. మీకు ఏ కష్టం వచ్చినా మేము అందరం కూడా ఇక్కడే ఉంటున్నాము. ఒకళ్ళు కాదు, ముగ్గురు నలుగురు ఉంటున్నాము ఇక్కడ ఆఫీసులో. మీ అందరి అవసరాలు కష్టాలు తీర్చాలని మేము అందరం ఇక్కడ ఉన్నది. కాబట్టి మీకు ఏది వచ్చినా కానీ ఏ సమస్య వచ్చినా మీ గ్రామ పెద్దలతో డిస్కస్ చేయండి. వాటితో పాటు మా దగ్గరకు వస్తే తప్పకుండా మీ సమస్యలు ఏవైనా ఉన్నా పరిష్కరిస్తాం మేమందరం కూడా. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు టీడీపీ ప్రభుత్వంలో చేరినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను తెలిపే ఉద్దేశంతో భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, వివిధ రకాల కళలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయ దుస్తులతో ఆటపాటలతో అలరించారు. రంగవల్లుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పిబి శ్రీనాథ వర్మ, పి దత్తకృష్ణ వర్మ పాల్గొన్నారు. పక్కన నిలబెట్టి మగపిల్లలందరూ అక్కడి నుంచి ఉంటారు. మళ్ళీ తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలు మన సొంతం. తెలుగింటి లోగిలు సంక్రాంతి శోభతో కలకల్లాడాలి. పల్లె పల్లె సంక్రాంతి సంబరాలు మన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలవాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆకాంక్షించారు. తుని మండలం కేవో మల్లవరం శాంతినికేతన్ విద్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు. సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి జోడెడ్ల బండెక్కిన యనమల దివ్య సంక్రాంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులతో భోగి మంటలు వెలిగించిన ఆమె నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శాంతినికేతన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలని మన తుని శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ప్రారంభించారు. మా స్కూలు ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మా ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. మా స్కూల్ యాజమాన్యం తరపున మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పండగ అంటేనే చాలా బాగా జరుగుతుంది. శాంతినికేతన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు చాలా త్వరగా మొదలయ్యాయి. ఈసారి మా దివ్య మేడం వచ్చి దాన్ని శుభారంభం చేశారు. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఆవిడని ఆహ్వానించి ఈ సంబరాన్ని ఎంతో వన్నె తీసుకొచ్చారు. ఆవిడ రాక మాకు ఈ సంబరాలు
ఎంతో ఘనంగా జరిగాయి. ప్రతిసారి ఇలాగే జరగాలని, ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్ళాలని మా శాంతినికేతన్ యాజమాన్యం తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. Good morning to everyone and respected MLA Divya Madam inaugurate semi-pongal celebrations in our Shantiniketan English Medium School. So we are very much thank you so much. అన్నవరం సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తుల అవసరాలు అనుగుణంగా ఏర్పాటు చేసిన సదుపాయాలు అమలయ్యే విధానం గురించి దేవస్థాన ఈవో త్రినాథరావు సంబంధిత అధికారులను వెంట పెట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. వ్రతాలు నిర్వహించుకునే భక్తుల వద్దకు వెళ్లి స్వామివారి ప్రసాదం నాణ్యతపై తెలుసుకున్నారు. అదేవిధంగా దర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేక దర్శనం కోసం తీసుకున్న టికెట్లు స్కానింగ్ అయ్యే విధానాన్ని పరిశీలించి ప్రతి టికెట్ స్కానింగ్ చేసి రసీదు భక్తులకు ఇవ్వాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు వితరణ చేసే పులిహోరను తిని నాణ్యతను పరిశీలించారు. అయితే ఈ క్షేత్రస్థాయి పర్యటనలో వెళ్లకు చెందిన ధర్మాని భక్తులు ఒకరు ఉదయం నుండి స్వామివారి దర్శనం మూసే వరకు క్యూ లైన్లో పులిహోర, దద్దోజనం, బట్టలు వంటి ప్రసాదం కింద ఉచితంగా అందించాలని ఈవోను కోరగా యాజమాన్యంతో సంప్రదించి ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా వారికి తెలిపారు. పైనే కనపడుతుంది, కింద కనపడతలేదు. ఆ ముక్క మీద రమేష్ అన్నాడు. రమేష్ అనకాపల్లి ప్రజలకు వర్తక సంఘం 84 సంవత్సరాల నుండి విశేష సేవలు అందిస్తుందని అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ తెలిపారు. వర్తక సంఘం 84వ సంవత్సర వేడుకలు స్థానిక మార్కెట్ యార్డులో శనివారం నిర్వహించారు. ఏఎంఏఎల్ కళాశాల విద్యార్థుల వందే మాతర గీతంతో ప్రారంభించారు. సభ అధ్యక్షులు వర్తక సంఘం కార్యదర్శి కొనతల లక్ష్మీనారాయణ సంస్థ ప్రారంభం, అనుబంధ సంస్థల ద్వారా ప్రజలకు అందించే సేవలు వివరించారు. ఈ సందర్భంగా కొనతల మాట్లాడారు. పూజ్య గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్రానికి పూర్వం స్థాపించిన సంస్థ వర్తక సంఘం అన్నారు. వ్యాపార సంస్థగా ప్రారంభమైన వర్తక సంఘం ఆనాటి నుండి నేటి వరకు విద్యా, వైద్య సేవలు అందిస్తూ ప్రజాసేవలు నడుస్తుందన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రాజకీయ జీవితాన్ని అందించిన సంస్థ వర్తక సంఘం అన్నారు. సమావేశం అనంతరం పేదలకు 5 లక్షలతో బట్టలు, బియ్యం పంపిణీ చేశారు. చెప్పే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది అనకాపల్లి వర్తక సంఘం. ఎందుకంటే అనకాపల్లి వర్తక సంఘానికి అనకాపల్లికి విడదీయనటువంటి అనుబంధం. బహుశా ఎక్కడా దేశంలో ఎక్కడా ఒక వ్యాపార సంఘంకి ఆ ప్రాంతంతో అంత అనుబంధం ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడా కూడా చూడం మనం. కానీ అది ఇక్కడ అనకాపల్లిలోనే చూడగలుగుతున్నాం. ఆనాడు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో స్థాపించబడినటువంటి సంఘం ఇది 42లో. మహాత్మా గాంధీ గారి స్వతంత్ర పోరాటంలో ఇక్కడికి వచ్చినప్పుడు స్వయం కృషితో పాటు మనంతా కూడా ఎవరి మట్టుకు వారు ఎవరి మీద ఆధారపడకుండా మన వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి, మనం స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి అనేటువంటి ఆయన పిలుపు మేరకు అప్పుడు కోరుకొండ లింగమూర్తి గారు, దాడి బోలింగ నాయుడు గారు ఇటువంటి పెద్దలంతా కూడా కలిపి 42లో ఈ వర్తక సంఘాన్ని స్థాపించడం. ఒక వర్తకాల తాలూకు ప్రయోజనాల గురించి అయితే స్థాపించలేదు. ఇది రైతు ప్రయోజనాలు, కార్మిక ప్రయోజనాలు, వర్తక ప్రయోజనాలు, ఈ గ్రామ ప్రయోజనాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు అనకాపల్లి అంటే ఒక చిన్న పల్లెటూరు, కనకపూరి అనేటువంటి పేరు ఉన్నటువంటి అనకాపల్లి. ఈ ప్రాంతంలో ఏ ఒక్క సదుపాయం కూడా లేదు ప్రభుత్వ పరంగా. అప్పుడులో వాళ్ళు స్వయం కృషితో మనమే అభివృద్ధి పరచుకోవాలి అంటే గాంధీ గారి స్ఫూర్తితో సమాజం నీకేమిచ్చిందని కాకుండా సమాజానికి మనం ఏం చేసాం అన్నది స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థను స్థాపించి అప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళకి వచ్చినటువంటి ఏ రకంగా తీశారంటే డబ్బు కూడా అందులో తీయటం, ధర్మం తీయటం కూడా రేటు బట్టి తీశారంటే ఎంత రేటు ఎక్కువ వస్తే ఇది ధర్మం కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఈ రెండింటికి ఆ రకంగా లింక్ పెట్టారంటే రైతు క్షేమం కోరుతూ ఎక్కువ ధరకు పలకాలి. దాని ద్వారా ఈ సంఘం కూడా బెనిఫిట్ అయ్యి సంఘం ద్వారా విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు, చదువులు లేవు.
అందువల్ల చదువులు రావాలంటే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఉండి తీరాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో అప్పట్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కూడా లేక చాలా మంది గర్భిణీలు పురిటిలోనే చనిపోతున్నటువంటి పిల్లలతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉండేవి. వైద్యం చేసుకోవడానికి వైద్యం సదుపాయాలు ఉండేవి కాదు. అప్పుడే ప్రసూత ఆసుపత్రి 45లో అంటే మన స్వతంత్రం రాకముందే మొదలు పెట్టేటువంటి సంస్థ ఇది చాలా సంస్థలు చూస్తాం, స్వతంత్రం వచ్చాక వచ్చినటువంటి సంస్థలు తప్పితే స్వతంత్రం రాకముందే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే అది అనకాపల్లి ఒక్కటి సంఘం మాత్రమే. అంటే అనకపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి అంబులెన్స్ సేవలు సరిగ్గా లేవని ఒక పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని అరబిందో వైసీపీ వ్యక్తులు ఆ పార్టీ దినపత్రిక కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆసుపత్రి కమిటీ జనసేన నాయకులు తెలిపారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, జనసేన నాయకులు దూలం గోపి, ఉల్లింగల రమేష్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అరబిందో ఫార్మా కంపెనీ ద్వారా అంబులెన్స్ సేవలు ప్రజలకు అందింది లేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో 108, 104 సేవలు ప్రజలకు పూర్తి అందుబాటులో ఉన్నాయన్నారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 7 బళ్ళు ఉన్నాయి. ఇది అరబిందో ఇప్పటికి కూడా నిర్వహిస్తా ఉంది. వాళ్ళకి ఇంకో 3 నెలలు ఇంకా కాంట్రాక్ట్ టైం కూడా ఉంది. ఒకసారి ఆ 102 సేవలకి 108, 104 సేవలకి వ్యత్యాసం చూసుకుంటే ఇప్పటికే వాళ్ళకి 3 నెలలు, 4 నెలలు, 2 నెలలు జీతాలు ఇవ్వరు. ఉన్న 7 బళ్ళు 2 బళ్ళు ఇప్పటికీ షెడ్కు ఉన్నాయి. 5 బళ్ళు ఒకటి మొన్న రాజమండ్రిలో దాన్ని సర్వీసింగ్ చేయించుకునేందుకు 20 రోజులు రాజమండ్రిలో ఉంచింది. ఇది అరబిందో సంస్థ యొక్క పనితీరు. కేవలం కాంట్రాక్ట్ డబ్బులు పోయాయనే ఉద్దేశంతో ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్థ మీద బురద జల్లడం ఉద్దేశంతో ఈ అరబిందో సంస్థ కానీ, అలాగే వైసీపీ ఉన్నటువంటి కొంతమంది ఈ వ్యక్తులు కానీ, అలాగే సాక్షి ఛానల్లో ఉండేటటువంటి పత్రికలు ఉండేటటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం మీద బురద జల్లడం చూస్తారు. మీ పని ఇంతే. జనం 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచక పాలనకి ఒక తీర్పిచ్చి మీకు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టినా కూడా ఈ రోజు కూడా మీరు కళ్ళు తెరుచుకునే స్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జనాల మధ్య ఏదో ఒక అనైతికత సృష్టించాలి, అనిశ్చితి ప్రజల్లో నెలకొల్పాలి, ఏదో విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి. ఈ ధోరణి తగ్గించుకోండి. నిజాలు, వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియాలి. దాన్ని తెలియజెప్పేందుకు మేము కూటమి కార్యకర్తలుగా, నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు కూడా చాలా గణనీయంగా బాగా పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ అనకాపల్లి ప్రాంతాన్ని చూసుకుంటే ప్రతి నెల కూడా అటు కలెక్టర్ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, మా తోటి డైరెక్టర్స్ కానీ, హాస్పిటల్ డైరెక్టర్స్ కానీ, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే అక్కడ సేవలు ఏ విధంగా అందుతున్నాయో చూస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఈ విధమైనటువంటి ఒక నిందలు వేయడం, అభాండాలు వేయడం అనేది సరికాదని, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ ఏదైతే సోకాల్డ్ బ్లూ మీడియా, వైసీపీ మీడియా ఉందో వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అలాగే వైసీపీ వ్యక్తులకు కూడా మీరు కూడా ఇలాంటి ప్రచారాన్ని ఇంకా కట్టిపట్టాలని కూడా మేము బలంగా చెప్తా ఉన్నాం. గత రోజులుగా మన వైద్య సేవల గురించి 108, 104 గురించి మన సాక్షి పేపర్ వాళ్ళు, బ్లూ మీడియా వాళ్ళు దుష్ప్రచారాన్ని మన కూటమి ప్రభుత్వంపై జల్లుతున్నారు. వాస్తవాలను కాకుండా అవాస్తవాలని వాస్తవాలుగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. గతంలో చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో హాస్పిటల్ ఎలా ఉంది, ఈ సంవత్సరం తర్వాత ఎలా ఉందో మీరు గమనించాలి. గత ప్రభుత్వం మాకు అప్పచెప్పినప్పుడు అది హాస్పిటల్లా లేదు. అలాంటి హాస్పిటల్ని ఈరోజు ఆపరేషన్ థియేటర్ కానీ నూతనంగా చేయడం జరిగింది. వెయిటింగ్ హాల్ని కొత్తగా నిర్మించడం జరిగింది. అలాగే విధంగా మార్చురీని కూడా కొత్తగా నిర్మించినందుకు ఎంపీ గారు సిఎస్ఆర్ నిధుల ద్వారా కొత్తగా నిర్మాణాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి చేస్తూ పోతూ ఉంటే కూటమి ప్రభుత్వంపై వీళ్ళు ఇలా దుష్ప్రచారం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రజలకి మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సేవలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తప్పుదోవ పట్టించాలని మన పథకాల కోసం కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కానీ మీకు ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మీకు సరైన బుద్ధి చెప్పారు, అయినా కూడా మీకు బుద్ధి రాదు. ఎందుకంటే ప్రజల సేవల కోసం కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ మీరు ఆలోచించరు. మీ కంపెనీలు మీ వ్యవస్థ కోసమే చూసుకుంటారు తప్ప
ప్రజల యొక్క సుఖాలను చూసే ప్రభుత్వం మీద కాదు కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మా ప్రభుత్వంలో, మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జయంగా పనిచేస్తాం. మరింత అభివృద్ధి చెందించి మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తామని సభాముఖంగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఈ నెల జనవరి 2వ తారీఖున మన రాష్ట్రంలో 108, 104 సర్వీసులు కుంటుపడిపోయాయి, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది ఒక పత్రిక, సాక్షి పత్రిక, ఒక మనసాక్షి లేని పత్రిక. అది ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఏదో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేసే విధానంలో ఈ 108, 104 సర్వీసులు బాగోలేదని రాయడం జరిగింది. ఏదైతే వాళ్ళు అనంతపురంలో వయ్యావుల కేసులు గారి నియోజకవర్గంలోనే అంబులెన్స్ ఫోన్ చేస్తే రాలేదు, చేతులు ఎత్తేశారు, దానివల్ల ప్రాణ నష్టం జరిగిందని వారు కూడా రాయడం కూడా జరిగింది. మనకి అనంతపురం జిల్లాలో మొత్తం మనకు ఉన్నవి 33 సర్వీసెస్ అయితే అక్కడ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో కూడా ఏ ఒక్క అంబులెన్స్ కూడా, ఏ ఒక్క 108 కూడా, ఏ ఒక్క 104 కూడా రిపేర్ నిమిత్తం కూడా షెడ్కి వెళ్ళిన దాఖలు అయితే లేవు. ప్రతిదీ కూడా, ప్రతి క్షణం కూడా ఈ నిర్వహణంగా పనిచేస్తున్నాయి. ప్రజలకి అవి అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వారికి ఆపద బంధువులాగా పనిచేస్తూ ప్రజలకైతే సర్వీస్ కూడా అయితే జరిగింది. అందులోనే మనకి వయ్యావుల కేశవ గారి నియోజకవర్గంలో ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంటే ఉండడం వల్ల, ఆ అంబులెన్స్ వెంటిలేటర్ లేకపోవడం వల్ల చనిపోయాడు అన్నట్టుగా అభియోగం చేయడం జరిగింది. మనకైతే ఏఎల్ఎఫ్ అంబులెన్స్ అయితే మనకి ఆ జిల్లాలో 6 ఉన్నాయి. ఏఎల్ఎఫ్ అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు. ఆ 6 కూడా ఈ 20 నెలల్లో ఏ రోజు కూడా రిపేర్లకు అయితే రాకుండా ప్రజలకైతే సర్వీసులు వస్తున్నాయి. అలాగే బిఎల్ఎస్ అంటే బేసిక్ నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. ఒక విధంగా అది పత్రిక కాదు, అది ఒక వైసీపీ పార్టీకి ఒక కరపత్రిక లాంటిది అది. కనుక దీని గురించి ప్రజలు మీరంతా పెట్టిన ప్రజలందరికీ తెలుసు. ఒక కూటమి ప్రభుత్వం అంటే ఒక ఐకమత్యతో మసులుతుంది. ఇది ఒక ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలనేమి అన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులేయడం మీరు చూసి వారలేకపోతున్నారు. ఈ చర్య అయితే మంచిది కాదు. మరి ఈ అలవాటును మారుకొని ఏదైనా మీరు విమర్శ చేస్తే ప్రతిష్టాత్మకంగా ఉండేటట్టే చేస్తే, నిర్మాణాత్మకంగా ఉండే విమర్శలు ఏదైనా చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది. చాలా సందర్భాల్లో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు, ఏదైనా విమర్శ చేస్తే నిర్మాణాత్మకంగా చేయండి, మేము తప్పకుండా దాన్ని స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తారని చాలా హుందాతనంగా చెప్పారు. ఇలాంటి చిన్న రాజకీయాలు అయితే చేసి మీరు ఏదో జనాల్లో మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తే మీరు అభాస్పాలు అవుతున్నారు. దీన్ని గమనించి మరొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి అబద్ధపు వ్యాఖ్యలు చేయకూడదని మేము జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మేమైతే మిమ్మల్ని అయితే మేము హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్లెలకు సంక్రాంతి శోభ, కేవో మల్లవరంలో వేడుకలు ప్రారంభించిన యనమల దివ్య. ఆత్రేయపురం ఉత్సవ ప్రోమో ఆవిష్కరణ కనువిందు చేస్తాయని బండారు. తుని మండలంలో ప్రజా దర్బార్కు విశేష స్పందన, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన. అన్నవరం దేవస్థానం ఈవో క్షేత్రస్థాయి పరిశీలన, సదుపాయాలపై ఆరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.